మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. రాబిన్ హుడ్ తెలుసు కదా, ఆయన ఒకానొక కాలంలో డబ్బులున్న వారి దగ్గర నుంచి దోచి ఏమీ లేని వాళ్లకు అందించేవాడు. ఆయన చేసిన మంచి పనులు ప్రపంచం నలుమూలల వరకు వ్యాపించింది. అందుకే తెలుగులో రాబిన్ హుడ్ కాన్సెప్ట్ తో చిరంజీవి హీరోగా కొండవీటి దొంగ సినిమా కూడా వచ్చింది. ఆ కాలంలో ఎంతో మందికి డబ్బులిచ్చిన రాబిన్ హుడ్ ఈ కాలంలో కూడా ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేశాడు. అప్పటి వరకు ఓ సాధారణ వ్యక్తిగా ఉన్న అతన్ని రాబిన్ హుడ్ కాదు, కానీ ఆయన పేరుతో నిర్మించిన ఓ పార్క్ అతన్ని ధనవంతుని చేసేసింది. షేర్ ఫోర్డ్ ఫారెస్ట్, నాటింగ్హామ్ షైర్, ఇంగ్లాండ్ ఈ ప్రాంతంలోనే రాబిన్ హుడ్ 14వ శతాబ్దంలో తిరిగాడు. ఆయన జీవించిన ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీద ఓ పార్కు లాగా రూపొందించారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో ఏవైనా కాయిన్స్ ఎవరైనా పాడేసుకుంటారేమోనన్న ఆశతో 34 సంవత్సరాల మార్క్ థామ్సన్ తన మెటల్ డిటెక్టర్ సాయంతో వెతుకుతూ ఉన్నాడు. అతను సాధారణంగా పెయింట్ వేస్తూ ట్రక్కుల్లోకి సామాన్లను నింపుతూ ఉంటాడు. అలా అతను ఆ షేర్ ఫోర్డ్ పార్కులో కొద్దిసేపు తన మెటల్ డిటెక్టర్ సాయంతో తిరగాడాడు. ఓ 20 నిమిషాల తర్వాత అతని మెషిన్లో అలారం రావటం మొదలైంది. కాస్త లోతుగా త్రవ్వాడు. అంతే, అతని లైఫ్ టర్న్ అయిపోయింది. ఓ రింగ్ అతడికి తారసపడింది. మార్క్ 1.5 సంవత్సరం క్రితం నుండి మెటల్ డిటెక్టర్ ను ఉపయోగించటం మొదలుపెట్టాడు. తన జీవితంలో ఎటువంటి విలువైన వస్తువు దొరకదని తన దరిద్రాన్ని ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండేవాడు. కానీ ఆ రోజు అతనికి దొరికిన ఉంగరం మామూలు ఉంగరం కాదు. ఒక పచ్చని రాయితో పాటు ఓ బొమ్మ అందులో కనిపించింది. ఇది ఇప్పటిది కాదని, కొన్ని దశాబ్దాల క్రితం నాటిదని మార్క్ తెలుసుకొని అమ్మటానికి ప్రయత్నించాడు. దీని వెల వేయగా 70,000 బ్రిటిష్ పౌండ్లు వస్తాయని తెలుసుకున్నాడు. ఇప్పటి వరకు తనకు ఇల్లు లేదని, ఈ డబ్బుతో తాను ఇంటిని కొనుక్కుంటానని మార్క్ తెలిపాడు. ఇలాంటిదే విలియం విట్లెసే సమాధిలో కూడా దొరికిందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఏది ఏమైనా మార్క్ జీవితం ఒక ఉంగరం మార్చిపారేసింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.